మళ్ళీ అమరావతి పైన పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, మళ్ళీ అమరావతి మీద దుష్ట శక్తులు పన్నాగం పన్నుతున్నాయి, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశాయి, దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటూ పెద్ద ఎత్తున కథనాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏ శర్మ అయితే నేరుగానే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. 60,000 కోట్లు తీసుకెళ్లి మీరు ఒక అమరావతిలో పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి, ఉత్తరాంధ్ర రాయలసీమ ఏమైపోవాలి, ఇది అన్యాయమని. ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటూ వ్యాఖ్యానించారు. తొలి ప్రాధాన్యత ఉత్తరాంధ్ర రాయలసీమకు ఉండాలి కానీ మొత్తం అమరావతిలో కేంద్రీకరించడం తప్పు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోని ఈ అంశాలపైనే మనతో మాట్లాడేందుకు రాయలసీమ మేధావుల ఫోరంకి సంబంధించిన పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు 2 రోజుల నుండి చూస్తూ ఉన్నారు, మళ్ళీ అమరావతి మీద ఫిర్యాదులు చేస్తున్నారు, వరల్డ్ బ్యాంక్ కు ఫిర్యాదులు చేశారు, దుష్ట శక్తులు అని అంటున్నారు. ఇక్కడ అందరికీ వస్తున్న అనుమానం ఏంటంటే అసలు ఎవరు ఫిర్యాదు చేశారు అన్నది ఒకటైతే, ఒకవేళ వరల్డ్ బ్యాంక్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ వరల్డ్ బ్యాంక్ పలానా వ్యక్తులు మీకు మీ మీద ఫిర్యాదు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మళ్ళీ ఆ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవ పెడుతుందా? ఇది సాధ్యమవుతుందా? అసలు ఎందుకు 2 రోజులుగా ఫిర్యాదులు చేశారు అన్న అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అంటే బేసిక్ గా అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు ఏదైనా ఆటంకం ఉంటే వాళ్ళ అత్యుత్సాహం, ఇతరుల మీద నిందలేయడనే ధోరణే ప్రధాన సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి రాజధానికి సంబంధించినంత వరకు 14 నుంచి 19, 19 నుంచి 24 ఏం జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు మీకు క్లియర్ దారి వచ్చేసింది. ఎందుకంటే 19కు ముందు, 24కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంకి వచ్చే ముందు పెద్ద చర్చ జరిగింది. ఎన్ని రాజధానులు ఉండాలి, ఎన్ని కేంద్రాలు పెట్టాలి, వికేంద్రీకరణ, శ్రీబాగు అన్ని చర్చ అయిపోయింది. అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ వరకు నిర్ద్వందంగా మేము కేంద్రీకృత రాజధానిగా అమరావతిలో పెడతామని మీరు చెప్పారు. ఇంక్లూడింగ్ కర్నూలులో కూడా బెంచ్ ఇస్తాం, హైకోర్టు ఇవ్వని చెప్పేశారు. ఒక నైతికత మీకుంది, మేము రాజధానికి సంబంధించి కేంద్రీకృత రాజధాని మా వైఖరి. ప్రజలు ఏ చర్చనీయాంశం అయినా మీకు అనుకూలంగా ఓట్లేశారు. రాయలసీమ గురించి మాట్లాడే మాలాంటి వాడు రాజధానికి సంబంధించి ఇట్లాంటి చర్చలో భాగస్వాములు కాదలుచుకోవాలి. మా అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇంత క్లియర్ అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ప్రశాంతంగా మీరు కట్టాల్సిన రాజధాని కట్టుకోవడం మానేసి ఏదేదో ఊహాజనితమైన పనులు చేయడం వల్ల ఈ సమస్య వస్తా ఉంది. మీకు బాగా పాపులర్ డైలాగ్ గుర్తుండొచ్చు అనుకుంటా, లాంగ్ బ్యాక్ కమ్యూనిస్టులు ఇందిరాగాంధీ మధ్య గొడవలు జరిగేటప్పుడు సమాధానాలు చెప్పే ప్రశ్నలకేమో బాగా సమాధానాలు చెప్తుంది, సమాధానాలు లేని ప్రశ్నలు వేసే కమ్యూనిస్ట్ పార్టీలు మీ వెనకాల చైనా ఉంది అంటారు. ఆ సంబంధం ఉండదు. అంటే సమాధానం చెప్పకుండా చైనా ఉంది, అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది అంటే లాభమే ఉంది. ఈ రోజు ఎవరు ఆటంకం? మీరు కేంద్రీకృత రాజధానికి ఎవడు ఆటంకం? ఎవడు మాట్లాడే పరిస్థితిలో లేరు. కానీ ఇప్పుడు నిన్నటి వరకు చూడండి రామ్నాథ్ గారు, బేసిక్ గా నిన్నటి వరకు అసలు ఆటంకాల గురించి మాట్లాడాల. అద్భుతం, అమోఘం, జరిగిపోతుంది, రై రై అంటే హెడ్డింగ్లు పెట్టి జరిపేసినారు. ఎవరు ఏం స్పందించలేదు. అకస్మాత్తుగా 2-3 రోజుల నుంచి టెండర్లు పిలుస్తున్నాం అనే దశ నుంచి నేను ఎవరో అడ్డుకుంటున్నారు, ఎవరో లెటర్లు రాస్తున్నారు అనే చర్చనీయాంశం చేస్తున్నారు. లెటర్ అయితే డైరెక్ట్ గా మీరు అన్నట్టు శర్మ గారు రాశారు, ఇంకెవ్వరు రాయలేదు. హరగోపాల్ గారు అభిప్రాయం చెప్పారు. కానీ మీరు అడిగిన దాంట్లో వాల్యుబిలిటీ ప్రశ్న అదనంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నెంబర్ 1, సమాచార హక్కు చట్టం ఏం వర్తించదు కదా ప్రపంచ బ్యాంక్ కి. ఎవరు రాశారు కనుక్కోవడం కోసం. కొన్ని ప్రపంచ బ్యాంక్ ఏమైనా మిమ్మల్ని అడిగిందా? అది చెప్పరు. అన్నిటికన్నా మించి నా బలమైన వాదన ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ ఎవరైనా భయపడాల్సి తప్ప ప్రపంచ బ్యాంక్ ఒకటి మాట ఎందుకు, అది ప్రపంచం అంతా తెలుసు. ప్రపంచ బ్యాంక్ మనం భయపడాలి, వాళ్ళ షరతులకు మనం ఒప్పుకోవాలి తప్ప ఏ దేశమే వాళ్ళు సాగిలి పడిపోతా ఉంటే ఎవడో ఒక లెటర్ రాస్తే రెండోది, ప్రపంచ బ్యాంక్ పట్ల ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా వాళ్ళన్ని సైంటిఫిక్ గా వాళ్ళు అనుకున్న పద్ధతిలో స్టడీ చేసి సొంత అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసే నిర్ణయాలు తీసుకోరన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పటికైనా ఆ సదరు మీడియా నేను అడిగేది ఏంటంటే, ఇంతకు ఎవరు రాసినారు, వాళ్ళ పేర్లు, వాళ్ళు రాసిన అభ్యంతరాలు ఏంటి, దాన్ని ఏమైనా ప్రపంచ బ్యాంక్ వినేసిందా, దానివల్ల వచ్చే ఆటంకాలు ఏంటి చెప్పి చర్చ పెడితే హుందాగా ఉంటుంది. అసలు వరల్డ్ బ్యాంక్ కు లేఖ రాశారు అంటున్నారు. అసలు లేఖ రాశారన్న విషయం కూడా వీళ్ళకి ఎలా తెలుసు అనేది ఒక పెద్ద, అంటే వరల్డ్ బ్యాంక్ లో కూడా అమరావతికి సానుకూలమైన వ్యక్తులు ఉన్నారా, అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఇక్కడ చేరవేస్తున్నారన్న అనుమానం సహజంగానే వస్తుంది కదా. అసలు నిజంగానే ఈ ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు లేనప్పుడు ఫిర్యాదులు చేసుకోండి, వస్తే మహా అంటే వరల్డ్ బ్యాంక్ వచ్చి పర్యటించి మొత్తం పరిశీలన చేస్తారు. అప్పటికి ఇంకా మాకు మేలు, వరల్డ్ బ్యాంక్ వచ్చి అంత పర్ఫెక్ట్ గా ఉందని రిపోర్ట్ ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా మాకు రుణాలు ఇవ్వడానికి వస్తారు ముందుకు అన్నంత ధీమా వ్యక్తం చేయాల్సిన వాళ్ళు దుష్ట శక్తులు మళ్ళీ ఏదో చేస్తున్నాయని ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా కామన్ పబ్లిక్ లో. ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే, ప్రధానమైన గొడవ ఏముంది సాయి గారు, బేసిక్ నాగనాథ్ గారు, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, వరద ప్రభావం ఉందని చెప్పేస్తున్నారు అంటున్నారు. వరద ప్రభావం ముప్పు ఉందని
ప్రభుత్వమే ఒక నిర్ణయానికి వచ్చి దానికి రెమెడీ చర్యలు తీసుకుంటా ఉంది. మీకు గుర్తుంటే ఆ ప్రాజెక్ట్ లో ప్రాథమికంగా రిజర్వాయర్ కడుతున్నారు. కొండవీటి వాగుకు సంబంధించి కొండవీటి వాగుకు సంబంధించి కానీ 2-3 వాగులకు సంబంధించి ఆల్టర్నేటివ్ డిజైన్ మీ ప్రాజెక్ట్ లో ఉంది. ఎందుకు ఆ డిజైన్? వాగులు వంకలు పొంగి వరద ముప్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలుగా తీసుకున్నారు. ఒకటి కంప్లైంట్ చేస్తే పోయింది ఏముంది అంటారు. వరద ముప్పు అని మీరు నేను చెప్పినాను అనుకో, కొత్తగా వచ్చే నష్టం ఉంది, మీరే ఉందని గమనించి దానికి రెమెడీ చర్యలు తీసుకుంటున్నారు. రెమెడీకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశారు. ఇంకా ప్రపంచ బ్యాంక్ అదే ఇచ్చారు కదా, మీరే చెప్పారు కదా ఈ ముప్పు ఉంది కాబట్టి దీనికి రెమెడీ ఇది, కాబట్టి ఈ రెమెడీకి ఇది పరిష్కారం అని మీరే చెప్పిన తర్వాత ఇంకొకటి చెప్తే పోయిందే ఉంది. కాబట్టి ఇక్కడ అది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రెండో అంశం ఏంటంటే మీరు అన్నట్టు ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు 3 సార్లు వచ్చింది. ప్రపంచ బ్యాంక్ ఏమన్నా హోటల్లో కూర్చొని మన అధికారుల పని చర్చిస్తూ ఉంటాడు, హోటల్లో కూర్చొని లెక్కలు రాసుకోబోయే పని అట్లా చేయదు కదా. ప్రపంచ బ్యాంక్ మొత్తం తిరుగుతుంది. అంతా తిరిగేసింది కదా, కృష్ణా నది పక్కన ఉందని, వాగులు ఉన్నాయని, ఆడొక ఫీల్డ్ అని, అవన్నీ ప్రపంచ బ్యాంక్ తిరగకుండా మీకు లోన్ శాంక్షన్ చేస్తా ఉందా? వాళ్ళు 100 సార్లు తిరిగినారు, 3 సార్లు వచ్చారు, ఎప్పటికీ మీరు రిపోర్ట్లు ఇచ్చారు. కాబట్టి ఎవరో ఇంకా భ్రమలు కల్పించే పరిస్థితిలో లేరు. కానీ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు పూనుంటే లేని అనుమానాలు ఏమొస్తాయంటే వీళ్ళకేమైనా తేడా వచ్చిందా, వీళ్ళ మీద ఇంక అనుమానాలు ఉన్నాయా, అయినా అనుమానాలు ఖచ్చితంగా ప్రజలకు వస్తాయి. కాబట్టి నేను మొదలు చెప్పాను కదా, దానికి ఏదైనా ఆటంకం ఉంటే ఇలా అత్యుత్సాహం, ఇలా అనవసరమైన గందరగోళాలు తప్ప ఇంకెవ్వరూ ఆటంకం అయితే కాదు. అదే రాజధానిలో ఏదన్నా నిర్మాణంలో లోపాలు కానీ, నిర్మాణంలో ఆలస్యం కానీ ఇవన్నీ జరిగితే ఇక వైసీపీ వాళ్ళు ఇలా అంతా ఫిర్యాదులు చేయడం వల్ల, అడ్డుకోవడం వల్ల జరిగింది అని ఒకటి కావచ్చు. 2, అమరావతికి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ అయినా కూడా మేము అవన్నీ ఎదురొట్టి మరి ఇక్కడ నిర్మాణం జరుపుతున్నామన్న ఒక ఇంప్రెషన్ కైనా ట్రై చేస్తూ ఉండాలి ప్రభుత్వం. నాకున్న ఒక సమాచారం, అనధికారిక సమాచారం అంటే వైసీపీ హెడ్ క్వార్టర్ లో మనం అమరావతి గురించి మాట్లాడుకున్నా ఉంటే మంచిదని అభిప్రాయంకి వచ్చినట్టుగా విన్నాను. నిజమో కాదో నాకు తెలియదు. ఎందుకంటే జరగరాని జరిగిపోయింది, ఏదో పోయిందని వాళ్ళు క్లోజ్గా ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇంకొక భ్రమల్లో ఒకరు ఉండారు రామనాథ్ గారు. అంటే అమరావతికి వ్యతిరేకమని ముద్రేస్తే ఏదో అయిపోతుందని. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ముద్రేస్తే ఒక రకమైన చర్చ, ఎందుకంటే రాజధాని మారుస్తున్నాడు అని దాంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఏంది ఇది పద్ధతి అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ చేసే యాగితో అమరావతికి జగన్ వ్యతిరేకం అంటే మీరు అనవసరం కొన్ని ప్రాంతాలు ఆయన ఇమేజ్ వేస్తున్నారు. వాళ్ళకి తెలుసో తెలియదో, ప్రాథమికంగా ఏంటంటే నిన్నటి వరకు అమరావతి ఇమేజ్ వేరు, ఈ రోజు అమరావతి ఇమేజ్ వేరు. ఎందుకంటే 35,000 కోట్ల అప్పు, 20,000 కోట్ల అప్పు, ఇవన్నీ అప్పులు అంటూ ఉంటే ఇప్పుడు శర్మ గడిపింది 50,000-60,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు కదా, ఇది కరెక్టా? దీనికి రాయలసీమకు ఉత్తరాంధ్రకి అని ప్రశ్నేహారుడు. ఇది పెరిగేసరికి ఏమవుతుంది, దీని వెనకాల జగన్ ఉన్నాడు అనుకోండి, అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ మిగతా దానికి భిన్నంగుండేలందరూ జగన్ వెనకాల పోవాలని. కాబట్టి వీళ్ళు అది అర్థం చేసుకోవాలి, అమరావతి వ్యతిరేకంగా మాట్లాడితే జగన్కి ఏదో అయిపోతుందని. వాళ్ళు గుమ్ముండాలనుకుంటారు, ఎందుకులే పంచాయతీ అని. మీరు అనవసరంగా వాళ్ళకి ఇమేజ్ తెప్పిస్తున్నారు, ఇట్లాంటి ప్రాజెక్టులు రూపొందిస్తారని. కాబట్టి ఎప్పుడు ఒకే సిద్ధాంతం చెల్లదు. నిన్న మంత్రి నారాయణ గారి వ్యాఖ్యలు కూడా చూసే ఉంటారు మీరు, పురుషోత్తం రెడ్డి గారు. ఆయన చెప్తున్నది మొత్తం ప్రాజెక్ట్ అయితే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఇప్పుడు అంటున్నారు. దాంట్లో ఇప్పటికైతే 30,000 కోట్లు ఆల్రెడీ అప్పుకు దాదాపు సిద్ధమైపోయారు. ఏది ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఆ జర్మనీకి సంబంధించిన కేఎఫ్డబ్ల్యూ కావచ్చు, హడ్కో 11,000 కోట్లు, దాదాపు 30,000 కోట్లు చేశారు. అయితే దీన్ని ఒక విషయం చెప్పారు ఆయన, ఈ డబ్బులన్నీ ఎలా వసూలు చేస్తారు మీరు అంటే, ప్రజల మీద ఒక్క పైసా భారం వేయము, అమరావతిలో భూములు అమ్ముతాము, అమరావతిలో వచ్చే ఆదాయం అంటే ఇంకా పన్నులు, ప్రజల మీద పన్నులు వేయడమే కదా, దాని ద్వారా మొత్తం మళ్ళీ అప్పు చెల్లిస్తామన్నారు. మొన్నటి వరకు అసెంబ్లీలో ఇది కేంద్ర ప్రభుత్వం అక్కడ తీసుకొని మనకి ఫ్రీగా ఇస్తోందని చెప్పారు. నిన్న ఇలా మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి క్లియర్ చేసేశారు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టాల్సిన అప్పు, కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్. అంటే ఒక రకంగా రామ్నాథ్ గారి మౌలికమైన ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, మనకి ఎఫ్ఐఆర్బిఎం లిమిట్స్ ఉన్నాయి, దాంట్లో 40-50 వేల కోట్లు తెచ్చుకోవచ్చు. దానికి అతీతంగా ఇది తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ 15,000 కోట్లు తగ్గకూడదు కదా, దానికోసం కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని ఎటు వాడుకున్నారంటే వీళ్ళు ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అదనంగా తెచ్చుకోవడానికి వాడుకున్నారు. తమాషా ఏంటంటే ఏం చదువుకున్నారు తెలుసా, అసెంబ్లీ సెక్రటేరియట్ గవర్నర్ బంగ్లా వాళ్ళు కట్టాల్సిన కూడా చదువుకున్నారు. ఇప్పుడు టెండర్లు పిలుస్తారంట రాష్ట్రం నుంచే, దానికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అది ఫ్రీగా ఇవ్వాలి. ఆ బంగ్లా 4 బంగ్లాలకి ఫ్రీగా కేంద్రం డబ్బులు ఇవ్వాలి, దాన్ని కూడా వదులుకుంటారని డౌట్ వస్తుంది నాకు. రెండో ప్రశ్న మీరు అడిగింది వాల్యూ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రాథమికంగా ఆ నుంచి దీంట్లో ప్రాజెక్టులో ఒక సున్నితమైన సెల్ఫ్ సబ్సిడెంట్ అంటే అర్థం ఏంటంటే 52,000 ఎకరాలు జమగున్నాయి రామనాథ్ గారు ఇక్కడ మొత్తం అన్ని భూములు కలిపి. దీంట్లో ఒక 10-20,000 ఎకరాలు మౌలిక వస్తువులు పోతాయి, అంటే రోడ్లు ఇవన్నీ ఉండాలి. రైతులకి 10,000 ఎకరాలు తిరిగి ఇవ్వాలి, 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి రైతుకి. ఒక ఎకరా అనుకోండి, ఒక కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వాలి డెవలప్మెంట్ చేసి.
అంటే 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి రైతులకి చట్టపరంగా. తర్వాత ఒక 10,000 ఎకరాలు ప్రభుత్వాన్ని అవసరాలకు ఉంచుకోవాలి. అంటే అదొక 10, ఇదొక 20 పోతే ఇంకో 15,000 ఎకరాల నుంచి 18 ఎకరాలు మౌలిక వస్తువులు అంటే రోడ్లు, పార్కులు పోతాయి. ఇంకా మిగిలింది ఒక 10,000 ఎకరాలు. జగన్ ఏమో 7-8 ఎకరాలే అంటాడు. 10,000 ఎకరం 10,000 ఎకరాలు ప్లాట్లు వేస్తే ఇంకొక 1,00,000 ప్లాట్లు వస్తాయి. అంటే దీన్ని అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయని వాళ్ళ అంచనా. ఓకే, అంతే. ఇది నారాయణ గారు చెప్పే సత్యం అది. అంటే ఆ 1,00,000 ప్లాట్లు అమ్మేస్తే ఆ డబ్బులు దానికే వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదని చెప్పేది. దీన్ని టెక్నికల్ గా ఒప్పుకుందాం కాసేపు. నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ జరగాలంటే ఒక 50-60 కోట్లు కావాలి కదా. ఒక ఎకరా బైఫర్కేషన్ 52,000 ఎకరాల బైఫర్కేషన్ కి చంద్రబాబు గారు చెప్పిన లేక 48,000 కోట్లు. అంటే అవన్నీ నీట్ గా చేయాలి. అంటే ఈ 50,000 కోట్లు అయితే ప్రైమరీగా అప్పు చేయాల్సిందే కదా. చేయాల్సిందే. 60,000 కోట్లు అంటున్నారు మొత్తం. 50 నుంచి 60,000 కోట్లు అప్పు చేయాల్సిందే. ఫ్లాట్లు 60,000 కోట్లు అని ఇప్పుడు అంటున్నారు కానీ ఇనిషియల్ గా నాకు తెలిసి వీళ్ళు అనుకున్న మోడల్లో కంప్లీట్ చేయడానికి 1,00,000 కోట్లు దాటిపోద్ది. ఇప్పుడే 1,00,000 కోట్లు అంటే అందరూ భయపడతారని చెప్పేసి వీళ్ళు తక్కువ అమౌంట్ చెప్తున్నారేమో నా ఒపీనియన్. కాదు 60,000 కోట్లు దేనికి అవుతుందంటే ఈ బైఫర్కేషన్. ఫస్ట్ మీరు ప్లాట్లు అమ్మాలంటే 1,00,000 ప్లాట్లు సేల్ మీరు నేను కొనుక్కోవాలంటే ఫస్ట్ డిజైన్ కావాలి కదా. ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటే పూర్తిగా ప్లాట్లు వాళ్ళకి 1,00,000 ప్లాట్లు ఇచ్చేవాళ్ళు రైతులకి, ఇంకో 1,00,000 ప్లాట్లు అమ్మడానికి, మిగతా 10,000 ఎకరాలు మనం పెట్టుకోవడానికి ప్రభుత్వానికి. అంటే ఇవన్నీ చేయడానికి 50,000 కోట్లు. మీరు రాజధాని నిర్మాణం కోసం ఏర్పాట్లు చేయడానికి నువ్వు ఫ్లాట్లు అమ్మే దశ తీసుకురావడానికి 50-60,000 కోట్లు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెడితే నీ ఓపిక. ఇక్కడ మౌలికమైన నా డౌట్ ఏమొస్తుందంటే ఈ 50-60,000 కోట్లు గ్యారంటీ కదా, పెట్టుబడి అయితే గ్యారంటీ. ఆ తర్వాత 1,00,000 ప్లాట్లు మీరు నేను కొనాలంటే ఎందుకు కొంటాం? అమరావతిలో ఆడ ఒక అద్భుతం జరుగుతుందని నమ్మితేనే కొంటాం, అంతే కదా. మీరు సైడ్ కొనాలంటే అనంతపురంలో, మీరు తిరుపతిలో ఉన్న నేను పోయి కొనాలంటే తిరుపతిలో కన్నా అనంతపురం కొన్నా ఆడ ఏదన్నా 4 రూపాయలు ఎక్కువ వస్తున్నానే కదా. ఫ్లాట్ కూడా ఎందుకు కొంటారంటే అందుకే కొంటాడు, అది న్యాయం కూడా. అలాంటి వాతావరణం కావాలంటే అద్భుతాలు చేయాలిగా. నీ ఊరికే నేను భవిష్యత్తులో వస్తున్నట్టు కొంటాడా? కాబట్టి అది ఆ 1,00,000 ప్లాట్లు అమ్మితే 1,00,000 కోట్లు అమ్ముతూ వస్తాయనేది ఒక అంచనా మాత్రమే. పొరపాటున రాకపోతే ఇది భారం. ఇదంతే మునిగిపోవడమే. సరేనా? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఊరి బయట ఒక వెంచర్ వేస్తే అది వేరండి. ఊరి నుండి ఒక 10 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి ఒక వెంచర్ వేసి అక్కడ మొక్కలు నాటి మధ్య మధ్యలో తార్ రోడ్ వేసి అన్ని కొలతరాళ్ళన్నీ నాటేసి ఇక్కడ మీరు వచ్చి కొనండి అంటే కొనక చాలా వెంచర్లు కనిపిస్తూ ఉంటాయి. పోతూ ఉంటే ఊరికి అవి ఎప్పటి నుండి అలా ఉండిపోయి ఉంటాయి. అలా జరిగితే పరిస్థితి ఏంటి అన్నది. ఇప్పుడు దాదాపు 60,000 కోట్లు పెట్టి రోడ్లు వేస్తారు, పక్కన డ్రైనేజ్ ఇవన్నీ రెడీ చేసిన తర్వాత వచ్చి కొనండి అన్నప్పుడు రాకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీకు 2 ప్రయోగాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వెంచర్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుందా, మంగళగిరి సమీపంలో రాజధాని ప్రాంతంలోనే ఫ్లాట్లు వేసినాడు. ఇది రాజధాని వెలగపూడికి 20 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. గుర్తుందా మీకు? అందరూ ఎంతకాలం చేశారు, నీకు మాత్రం అమరావతి వద్దు, అమరావతి భూములు మాత్రం అమ్మతావని. రేట్లు తగ్గించి మరి పెట్టారు. కొనలా సగం మంది ఫ్లాట్లు పోలా. దానికి ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయాలనుకున్నాడు కాబట్టి ఊరు కొనలేదు అని చెప్పినారు. సమస్య ఏంటంటే 1,00,000 ప్లాట్లు ఒక చోట కొనాలి అంటే మీరు, నాకు తిరుపతిలో ఉంటాను, సస్టైనబుల్ గ్యారంటీ ప్లాట్లలో తిరుపతి ఆంధ్రప్రదేశ్ లోనే. అంటే మినిమం ఇన్కమ్ అయితే ఉంటుంది మన పెట్టుబడి పెడితే. అలాంటి తిరుపతిలో కూడా ఎన్ని వెంచర్లు ఖాళీగా ఉన్నాయి? అంటే ఒక్క రోజులో జరగదు కదా. అందువల్ల నేనంటున్నా ఆ 1,00,000 ప్లాట్లు అమ్మడం ద్వారా వచ్చేదాన్ని సెల్ఫ్ సఫిషియెంట్ అనొద్దండి. అందుకని రాజధాని పట్ల భిన్నాభిప్రాయాలు అలాంటి వాడు కూడా మీ కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేది క్రమపద్ధతిలో అభివృద్ధి చేసుకుంటా పోతే ఎవరికి భారం కాదు, చివరికి అమరావతి కూడా భారం కాదు. అందుకు భిన్నంగా మీరు దీన్ని వదిలేసి ఏదో చేస్తున్నారు కాబట్టి ఒక భయం రాష్ట్ర ప్రజలకు. రేపు 60,000 కోట్లు, ఇప్పుడు 60,000 కోట్లు మీరు అంటున్నారు, ఇప్పుడు 15,000 కోట్లు ఉంది. జస్ట్ లైక్ అపార్ట్మెంట్ లోన్ లాంటిదే కదా, 25 ఏళ్ళు 30 ఏళ్ళు కదా. నాకు తెలిసి 50,000 కోట్లు అని కట్టద్దా 15,000 కోట్లకి? నేను 35 లక్షలతో లోన్ తీసుకున్నాను నా అపార్ట్మెంట్ కి. 25 సంవత్సరాలకి లెక్కలు వేసుకుంటే 70-90 లక్షలు అవుతుంది కట్టేది కంతుల వారీగా. ఇప్పుడు 15,000 కోట్లు అంతే కదా వడ్డీతో సహా కలుపుకుంటే. అది ఇంకోటి ఏంది, అప్పటికి డాలర్ రూపంలో చెల్లించాలంటే ఇవన్నీ. అప్పటికి డాలర్ వర్సెస్ రూపాయి ఎంత ఉందో తెలీదు. మనమేమో చాలా మంది వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది వడ్డీ లేని రుణం అని కూడా చెప్తున్నారు. వడ్డీ లేని రుణం ఏం కాదా, డాలర్లో అన్నప్పుడు మన రూపాయి బలపడి డాలర్ సమానంగా వస్తే అప్పుడు మనకి గెయిన్. ఒకవేళ డాలరు రూపాయి ఇలాగే డాలర్ పెరుగుకుంటూ వెళ్ళి రూపాయి వెనుకబడుతూ వెళ్తే ఈ 60,000 కోట్లు అప్పటికి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో రుణం చెల్లించాలంటే. ఆ ఇన్ఫ్లేషన్ డాలర్ విలువ పెరుగుతుందనే దాని, డాలర్ విలువ పెరుగుతుందని
ఎవరైనా చెప్తాడు. అది ఎంత పెరుగుతుందో తెలియదు. పెరగడం అవును. కన్ఫర్మ్. డాలర్ విలువ రూపాయి మారకంలో మనం వాళ్ళు పెరిగే తప్ప తగ్గేది ఉండదు. అదొక అదనపు భారం. రెండో పాయింట్ ఏంటంటే ఉచిత రుణం ఇవ్వడానికి ఏమైనా సత్రం అదేమన్నా ప్రపంచ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ అది. బ్యాంక్ బతికేదే ఉమ్. లోన్తో. వాళ్ళు అవును. అదనపు షరతులు పెట్టుకుని ఉంటే సంతోషం. వాళ్ళు వడ్డీ లేనునే కానీ తక్కువ వడ్డీ అంటారు వీళ్ళు. సరే తక్కువ వడ్డీ ఎక్కువ వడ్డీ అయినా సరే, ఎంత తక్కువ వడ్డీ అయినా కూడా 15,000 కోట్లు రాబోయే 40 20 25 ఏళ్ళలో మినిమం 45,000 కోట్లు కట్టాలి. కేవలం 15,000 కోట్లకే. ఇది 25 ఏళ్ళు ఎవరు కడతారు? ఆ 25,000 మీరు మొత్తం ఒకేసారి కడతామా అంటే కుదరదు. కాబట్టి ఆ 1,00,000 ప్లాట్లు అమ్మితే వస్తే సంతోషం, రాకపోతే అది రాష్ట్రం మొత్తానికి భారం. అదే శర్మ గారు అడుగుతున్నారు. మీరు 50,000 కోట్లు రాష్ట్రానికి భారం చేస్తున్నారు కదా, ఎట్లా ఇది రాష్ట్రానికి ప్రయోజనం చెప్పండి అని చెప్తున్నాడు ఆయన. అవును. మరి ఇదే పరిస్థితి. ఇంకో నారాయణ గారు ఇంకో విషయం చెప్పారు నిన్న. మళ్ళా అంటే నాకు తెలిసి అప్పట్లో అమరావతి ప్రకటన చేసినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనకి మళ్ళీ కాపీ నా ఇది అనిపించింది. లేదు, అమరావతి ఒక్క నిర్మాణమే కాదు, మొత్తం అన్ని జిల్లాల్లోనూ సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామని ఒక ప్రకటన ఇచ్చారు. 60,000 కోట్లు తెచ్చి ఒక చోట పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలిన జిల్లాల అభివృద్ధికి, మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి డబ్బులు ఉంటాయా అన్నది ఒక ప్రశ్న. రమణ గారు, సింపుల్ లాజిక్. ఆంధ్రప్రదేశ్ ఆదాయం 2024-25 బడ్జెట్ ప్రకారం 1,90,000 కోట్లు ఆదాయం. 1,80,000 కోట్లు జనరల్ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, ఇవే. ఏ ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలా నడుస్తూ ఉంటే 1,80,000 కోట్లు. ఇంక మిగిలిన చేతిలో ఉండేది రాష్ట్ర నికర ఆదాయం 10,000 కోట్లు. ఇంక నువ్వు ఏం చేయాలన్నా అప్పే. మన ఆంధ్రప్రదేశ్ కండిషన్. మీకు అంత బాగుంటే 40,000 కోట్లు అప్పు ప్రపంచ బ్యాంక్ శాంక్షన్ చెబితే అడుగులుగా వేయలేము అమరావతిలో ఎందుకు అంటున్నారు? ఇదే కారణం. డబ్బులు లేవు. చంద్రబాబు అయినా జగన్ అయినా అదే పరిస్థితి. కాబట్టి ఇది ఆచరణలో వాళ్ళు అనుకుంటున్నటువంటి ఇతర జిల్లాల అభివృద్ధి, నేనేమంటానంటే అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రం అంతా బాగుంటున్నారు కదా, దాని మీద నిలబడండి. మళ్ళీ ఇతర జిల్లాల అభివృద్ధి అంటే ఎక్కడ తేడా వస్తుందని భయం. అంటే ఇతర జిల్లాలందరికీ కూడా అమరావతి అభివృద్ధి ద్వారా అన్నిటి పరిష్కారం అని మీరు నమ్మినప్పుడు అదే సిద్ధాంతం రాష్ట్రం అంతా చెప్పొచ్చు కదా. ఇక్కడ రెవెన్యూ వస్తుంది మొత్తం, దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాలు అన్ని జయించు అభివృద్ధి అని చెప్పాలి. అలా చెప్పడం లేదు. అంటే మీకు గుర్తే ఉండి ఉంటుంది, అప్పుడు ఆ రోజు అమరావతి ప్రకటన చేసినప్పుడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రకటన చేయడంతో పాటు వెంటనే నిమిషాల వ్యవధిలోనే అనంతపురం జిల్లాకు ఈ 10 ప్రాజెక్టులు, తిరుపతికి 10 ప్రాజెక్టులు, విశాఖ అని చెప్పి మొత్తం అన్ని జిల్లాలకి 13 జిల్లాలకి 10 చెప్పని చెప్పేశారు. కానీ ఏది కూడా సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా ఏమన్నా ఇలాగా ఈ రోజు కూడా మిగతా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ప్లీజ్. వాళ్ళకి ఫస్ట్ అనుమానం ఏంటంటే మనం అనుకున్నట్టు రాజధాని నగరం సాధ్యం అవుతుందా కాదని ఒక డౌట్. అంటే వాళ్ళు అనుకున్న రాజధాని, నా పాయింట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు పెద్ద ఇబ్బంది లేదు, కట్టేయచ్చు. అయితే మిగతా వాళ్ళు ఊహిస్తున్నటువంటి మహానగర కాన్సెప్ట్ అనేది సాధ్యం కాకపోతే ఎవరి మీద నెట్టదాం, ఇది ఒక పాయింట్ వస్తుంది. రెండోది కంగారు కూడా ఏంటంటే వెంటనే రాయలసీమ నుంచి వ్యతిరేకత వస్తుందేమో భ్రమపడ్డారు. మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. ఈసారి ఎవరు మాట్లాడలేదు. ఒక నైతికత నాకు కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు చెప్పారు, నేను కేంద్రీకృత రాజధాని పెడతాను. ఇప్పుడు ఏం మాట్లాడతాం, 3 రాజధానులు మాకు రాయలసీమ అది కావాలని, కానీ ఇంట్లో కొనసాగించని అన్నాం. దీంతో ఎవరిని తిట్టాలి అని అర్థం కావట్లా. ఈ సమస్యను మనం వ్యతిరేకించట్లేదు, కాబట్టి రాయలసీమకు కావాల్సిన నీటి ప్రాజెక్టు మీరు డబ్బులు ఇవ్వని అంటున్నాం తప్ప రాజధాని వివాదం చేయదలుచుకోవాలా. అనేక కారణాలు ఇచ్చా మీరు చేసుకోండి అని చెప్తున్నాం. ఇక్కడ సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు శర్మ గారు లెటర్ రాపితే అది కూడా ఆయన తిట్టడానికి అవకాశం ఉందా? ఆయన మాజీ IAS ఆఫీసర్. అందువల్ల ఎవరో సృష్టించినటువంటి ఫేక్ మేధావులు అంటే ఆ మేధావులు ఎవరో తెలియదు నాకు. కానీ తమాషా ఏంటంటే గందరగోళం చేస్తా ఉండేది అందరూ ఆ టీవీ డిబేట్ లో కూర్చున్న పార్టీ వాళ్ళే. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఐవర్ కృష్ణారావు గారు ఎవరి రాజధాని అమరావతి, ఇది ప్రజల రాజధాని కాదని ఆయన పుస్తకం రాసినాడు. ఆ పుస్తకాన్ని అంకితం చేసుకుంది వడ్డే శోభనాథేశ్వరరావు గారు. ఆయన అమరావతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పుడు భాగస్వామ్య పక్షం, డిప్యూటీ సీఎం అంటూ అమరావతిలో కూర్చుంటే ఇది మా రాజధాని అని ఊరికి అనిపించలేదని మాట్లాడినాడు. ఇంకా స్టార్ట్ కాకముందుగానే ఇది ఒక వెంచర్ అన్నారు కదా ఆయన, మీరు కమ్యూనిటీ కమ్యూనిటీలా నిర్మిస్తున్నారు ఇది అన్నారు. ఒక పార్టీ ప్రైవేటు వ్యవహారంగా చూస్తా ఉందని మాట్లాడినారు. రెండు అదే ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన బొలిశెట్టి సత్యనారాయణ గారు కోర్టులో పిటిషన్ వేసినాడు. బీజేపీ పార్టీ 2వ రాజధాని కర్నూలు ఉండాలని తీర్మానం చేసి పెట్టింది. తెలుగుదేశంతో బాగున్న రోజులు దాన్ని బయటికి తీస్తారు. మళ్ళీ తెలుగుదేశంతో ఉల్టా అయింది అనుకో, మళ్ళీ 2వ రాజధాని రాయలసీమకు అంటారు. అంటే మీ పార్ట్నర్ లో ఒకరేమో 2వ రాజధాని రాయలసీమ అంటారు, మీ పార్ట్నర్ లో ఒక ఆయనేమో అమరావతి రాజధాని ఎవరిదన్న పుస్తకాన్ని అంకితం చేసుకుంటారు లేదా ఆవిష్కరిస్తారు. ఇప్పుడు బీజేపీ ఉంటారు, ఇంకెక్కువ మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయం అని నేస్తారు. అంటే ఇన్ని గందరగోళాలు మీరు పెట్టుకొని మీరు ప్రమాణం చేయాలి ప్రజలకి. భిన్నాభిప్రాయాలు ఉండే వాళ్ళతో
వీటితో సమస్య ఉండదు. వాళ్ళ భిన్నాభిప్రాయం చెప్పి గమ్మున ఉంటారు. మీ కూటమిలో ఉన్న వాళ్ళే ఇన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే వాళ్ళ నుంచి ప్రకటన చేయించండి ఫస్ట్. ఐవీఆర్ కృష్ణారావు గారిది వ్యక్తిగత అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అట్టనే ఇంకా అనడు. ఇవి చెప్పండి ఫస్ట్. మీరు 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 తెలుసుకోండి. అంటే మీరు గందరగోళాలు పెట్టుకొని మీ ఛానల్లో మళ్ళీ వాళ్ళనే కూర్చోబెట్టుకొని నామూషి కూడా లేదు కనీసం ఆ పార్టీ ప్రతినిధులు కూర్చొని వాళ్ళతోనే తిట్టిస్తారు. ఎవరిని తిట్టాలో కూడా అర్థం కాక గాలిలో మేధావులని చెప్పి తిడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ అత్యుత్సాహం మానేసి మీ పని మీరు రాజధాని పని చేసుకుంటే ఎవరు అడ్డుకోరు. మీ పని మీరు చేసుకుంటే మంచిది. ఇప్పుడు నారాయణ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, వీళ్ళంతా ఏంది, ఇప్పుడు మేము ఒక 60,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, ఆ తర్వాత భూములు అమ్ముతాం అంటున్నారు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం ఆ రోజు మొత్తం అన్ని రెడీ చేసి అని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు ఈ 60,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా అమరావతిలో ఆ భూముల ధరలు పెరగాలని ఇక ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది. రెండు చేయాలి. ఒకటి రియల్ ఎస్టేట్ ఏం బూత్ కాదు. రియల్ ఎస్టేట్ అనగానే వాళ్ళకి ఏదో కోపం వస్తుంది, మమ్మల్ని రియల్ ఎస్టేట్ అంటాం. రియల్ ఎస్టేట్ అనేది భారతదేశంలో అత్యంత ఉపాధి కలిగించే వ్యాపారం. కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్ రావడమే కదా. కాబట్టి అమరావతిలో రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకోవాల్సింది ఏంటంటే ఎట్లా ఈ 30,000 కోట్లు రేపు 40,000-50,000 కోట్లు అవుతుంది కాబట్టి ఆ 1,00,000 ఎకరాలు 1,00,000 ప్లాట్లు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది. ఏదైతే మనం అమ్మాలనుకుంటున్నామో ఆ రోజు రావాలని బలంగా అది రాకపోతే ఆ 1,00,000 ఆ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం భారంగా, రాష్ట్ర ప్రజల భారంగా మారుతుంది. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ 1,00,000 ఎకరాల ఫ్లాట్లకి డిమాండ్ రావాలంటే ఏం చేయాలి? కొన్ని కార్యాలయాలు పెట్టాలి అక్కడ. ఇప్పుడు ఐటీ కంపెనీలు అవన్నీ పెట్టమంటే పెట్టరు కదా, అప్పుడప్పుడే రారు కదా. మీరు వస్తే మళ్ళీ వస్తారు. ఇప్పుడు కార్యాలయాలు పెట్టాలంటే అది ఆమె కర్నూలులో ఉన్నటువంటి ఆ 2-3 కార్యాలయాలు తీసుకొచ్చి ఆడ పెట్టడం, లేకపోతే అనంతపురం పెట్టి గ్లామర్ కొత్తగా సృష్టించాలి కదా, ఆడబెట్టడం, ఇవి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదే అందువల్ల ఇట్లాంటి ఊహాజనితమైన పనులకు పోతేనే ఇన్ని అనుమానాలకు తావిస్తుంది.